హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్డా ఫర్ కెరీర్ ఛానల్. నేను మీ దివాకర్. ఈరోజు మనం ఈ వీడియోలో రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఏపీ పోలీస్ కానిస్టేబుల్ 2025 రిజల్ట్స్లో ఏపీఎస్పీ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినటువంటి వెంకటరమణ అనే ఒక క్యాండిడేట్ని అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. సో తనని మీ ముందుకు తీసుకురావడం యొక్క నా ఉద్దేశం ఏంటి అంటే, ఈ వీడియో చూసి ఎంతో కొంతమంది ఇన్స్పైర్ అయ్యి సో తనలా ఉద్యోగం తెచ్చుకోవాలనేదే నా యొక్క ముఖ్య ఉద్దేశం. అది మీరు అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో మనమైతే ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి ఆలస్యం చేయకుండా మనమైతే ఈరోజు ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, దీని పేరు వెంకటరమణ. రీసెంట్గా మనకి ఏపీ పోలీస్ కానిస్టేబుల్లో శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి ఏపీఎస్పీ కానిస్టేబుల్గా సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. ముందుగా వెంకటరమణ నీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ చెప్పండి. అవి చెప్పిన తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ వగేరా కూడా మా వాళ్ళకి, అంటే ముందుగా పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ తెలుసుకొని మీరు ఏం చదివారు ఏంటనేది తెలుసుకున్న తర్వాత మీరు దీనికి ఎలా చదివారు అనేది విషయాన్ని అయితే తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బి వెంకటరమణ. మా నాన్నగారి పేరు బి పెదరాము, అమ్మగారి పేరు దశమ్మ. మాది వెలగవాడ గ్రామం, పాల్గొండ మండలం, శ్రీకాకుళం జిల్లా. రీసెంట్గా విడుదలైన కానిస్టేబుల్ ఫలితాల్లో నాకు ఏపీఎస్పీగా జాబ్ వచ్చింది. హెచ్ఆర్ల బెటాలియన్ శ్రీకాకుళంలో ఉంటుంది. మీరు ఏం చదువుకున్నారు? నేను 10th వరకు పాల్గొండలోనే చదువుకున్నాను. గవర్నమెంట్ హై స్కూల్ పాల్గొండలో చదువుకున్నాను. ఇంటర్ సస్య అనే జూనియర్ కాలేజీలో చదువుకున్నాను. డిగ్రీ కూడా సస్య డిగ్రీ కాలేజీలోనే చదువుకున్నాను. 10th 90%, ఇంటర్లో 86%, డిగ్రీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్. వెరీ గుడ్. తర్వాత ఈ కాంపిటేటివ్ జాబ్స్ ప్రిపేర్ అవ్వడం అనేది మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు? ఎలా స్టార్ట్ చేశారు? 2022లో కాంపిటేటివ్లో అడుగు పెట్టాను. నేను ఒక కోచింగ్ సెంటర్లో 6 months కోచింగ్ తీసుకున్నాక ఇంకెక్కడ ఉండలేదు, మళ్ళీ ఊరే వచ్చేసాను. తర్వాత పాల్గొండ లైబ్రరీలో ఒక దాదాపు 3 years చదివాము. తర్వాత 2022 చివరిలో ఏపీ పోలీస్ నోటిఫికేషన్ వచ్చింది. ఫస్ట్ ఎస్ఐ రాసాము. ఎస్ఐలో మెయిన్స్ కూడా రాశాను, కానీ చివరిలో మెరిట్ పోయింది. తర్వాత కానిస్టేబుల్ గురించి మీకు తెలిసిందే. ప్రిలిమ్స్ అయ్యాక చాలా టైం తర్వాత ఈవెంట్స్ అవ్వనుకున్నాం. తర్వాత మళ్ళీ మెయిన్స్ కూడా చాలా టైం వచ్చింది. ఓకే, ఇప్పుడు మీరు కేవలం ఈ పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ ఎగ్జామ్స్ రాశారా? మిగతా ఏమైనా ట్రై చేశారా మీరు ఇంతకుముందు? యాక్చువల్గా నాకు స్టేట్ లెవెల్ అంటేనే ఇష్టం, అందుకే మరి సెంట్రల్ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఓకే, వెరీ గుడ్. తెలంగాణ కానిస్టేబుల్ ఎస్ఐ రాశాను. తెలంగాణ కానిస్టేబుల్ మెయిన్స్ కూడా రాశాను, కానీ క్లియర్ చేయలేకపోయాను. ఓకే, రైట్. ఇప్పుడు ఈ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ వచ్చి సుమారుగా మనకి 2022లో జరిగింది, అంతే కదా? సో 2022లో ప్రిలిమ్స్ జరిగింది కదా. ఈ ప్రిలిమ్స్కి సంబంధించి ఎలా చదివారు మీరు? చెప్పాలంటే ఎస్ఐ నోటిఫికేషన్, కానిస్టేబుల్ నోటిఫికేషన్ రెండు కలిపి విడుదలవుతాయి. ఎస్ఐ సర్వేగంగా వితిన్ 1 yearలో క్లియర్ అయిపోయింది. దానికి ప్రిపేర్ అయ్యేటప్పుడే కానిస్టేబుల్ కూడా నేను ప్రిపేర్ అయ్యాను. అయితే ఎస్ఐకి అయిపోద్ది అనే వేగంతో కానిస్టేబుల్ కూడా అయిపోద్ది అనేసి వేగంగా చదివాను. అయినప్పటికీ చాలా రకాల కేసుల వల్ల, చాలా రకాల ప్రాబ్లమ్స్ వల్ల, ఎన్నికలు అనేసి ఇవనేసి పోస్ట్ పోన్ చేసేసారు. చివరికి వచ్చేసరికి మొన్న June 1 నా ఎగ్జామ్ అయింది. ఇంతవరకు చాలా ఫేస్ చేసాము. అంటే సామాజికంగా, అంటే ఆర్థికంగా, సామాజికంగా కొద్దిగా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసాము. ఇంకా ఎంతవరకు జాబ్ రావట్లేదు, ఊళ్ళో అంటాం, చాలా ఇబ్బందులు పడ్డాం. ఎట్టకేలకు ఫైనల్గా June 1 నా ఎగ్జామ్ అయితే August 1 నా రిజల్ట్ ఇచ్చారు. అంటే నేను అడుగుతుంది, ముందు ప్రిలిమ్స్ మీరు ఎలా క్లియర్ చేయగలిగారు అనేది నేను అడుగుతున్నాను. అంటే ఓకే, ఈ 3 years, ఎందుకంటే గ్యాప్ 3 years అవడం వల్ల చాలా ఎక్కువ స్ట్రగుల్ అవుతారు. మీరే కాదు, ఈ చాలా మంది రాసిన ప్రతి స్టూడెంట్ కూడా సఫర్ అయ్యారు. దాని గురించి మాట్లాడదాం. దానికంటే ముందు ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలంటే మినిమం మార్క్స్ ఉండాలి కదా. సో దానికోసం మీరు ఎలా చదివారు అనేది ముందుగా చెప్పండి. 2023 జనవరి 20న ప్రిలిమ్స్ పెట్టారు. అయితే నాకు అంత అవగాహన లేదు. అప్పుడే కోచింగ్కి వెళ్ళాం. 2022 సగం వరకు కోచింగ్ అయిపోయింది. అలా ఇంకా రిలీవ్ అయ్యేలా ఇంటికి వచ్చామో లేదో తెలంగాణ నోటిఫికేషన్ రావడం, అది క్లియర్ చేయడం, అది వాటికి ఈవెంట్ అని జర్నీస్. ఆ ప్రిపరేషన్ లో ఏమైందంటే
పెద్దగా ఫోకస్ చేయలేకపోయినాం. అయినప్పటికీ ఆ అడపదడప మార్క్స్ తో ప్రిలిమ్స్ అయితే క్లియర్ చేయలేదు. జస్ట్ మినిమం క్వాలిఫైడ్ మార్క్స్ కాబట్టి ప్రిలిమ్స్ అలా క్లియర్ అలా చేశారు. qualify వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత ఈవెంట్స్ కి సంబంధించి మీరు ఎలా కష్టపడ్డారు? ఈవెంట్స్ కి అయితే చెప్పాలంటే సార్ ఒక 6 months దగ్గర చాలా కష్టపడ్డాను సార్. ఓకే, మీకు ఎన్ని మార్కులు వచ్చాయి ఈవెంట్స్? నాకు ఈవెంట్ లో 59 మార్క్స్ వచ్చాయి. వెరీ గుడ్, మంచి మార్క్స్. 59 మార్క్స్ అంటే చాలా మంచి మార్క్స్. హెచ్ఎల్ బెటాలియన్ దగ్గర ఉండే గ్రౌండ్ వేసాను. ఓకే ఓకే. కానీ పెద్దగా రాలేదు, హార్డ్ గా ఉంది కాబట్టి ఆ మార్క్స్ వచ్చేసారు. అవును, శ్రీకాకుళంలో కొంచెం బాగా స్ట్రిక్ట్ గా హార్డ్ గా జరిగిందని విన్నాం మనం ఆల్రెడీ. ఏదైనప్పటికీ కూడా 59 మార్క్స్ అంటే మంచి మార్క్సే. ఎందుకంటే ఈరోజు మరి ఆ మార్క్స్ మీకు ఏపీఎస్పీ రావడానికి చాలా ఉపయోగపడ్డాయి అని అనుకోవచ్చు, అంతే కదా? నాకు మెయిన్స్ లో 135 మార్క్స్ వచ్చాయి సార్. అక్కడ సివిల్ 3 మార్కులు మిస్ అయింది. ఓకే, సో అందుకే ఏపీఎస్పీ స్కోర్ మొత్తం 126.5. సో రిటర్న్ కూడా 135 మార్క్స్ అంటే చాలా మంచి స్కోర్, చాలా మంచి స్కోర్. రైట్, ఇప్పుడు ఈవెంట్స్ అయిపోయింది. ఈవెంట్స్ అయిన తర్వాత మెయిన్స్ కోసం మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ పాయింటెడ్గా చెప్పండి. ఎందుకంటే ప్రిలిమ్స్ అనేది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్సే కాబట్టి, ఎందుకంటే నేను చాలా మందితో మాట్లాడాను, ఎవరిని అడిగినా సరే ప్రిలిమ్స్కి అంత సీరియస్గా ఎవరు కూడా కష్టపడలేదనే నాకు అర్థమైంది. అంటే నేను మాట్లాడిన వాళ్ళందరితో నేను అర్థం చేసుకున్న విషయం అయితే అది. రైట్, ఏది అనుకున్నప్పటికీ ఉద్యోగం రావాలంటే మెయిన్స్ ఎగ్జామ్ అనేది చాలా ప్రధానం, ఇంపార్టెంట్. సో ఆ మెయిన్స్ ఎగ్జామ్ కోసం మీరు ఎలా కష్టపడి చదివారు? ప్రతి సబ్జెక్ట్ ఇన్ డీటెయిల్గా చెప్పొచ్చు, అంటే అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, హిస్టరీ కానీ, లేదా పాలిటీ కానీ, జాగ్రఫీ కానీ, ఇలా ప్రతి టాపిక్ ప్రతి సబ్జెక్ట్ కూడా ఇన్ డీటెయిల్గా మీరు ఏదైనా పుస్తకాలు కూడా సజెస్ట్ చేయాలన్నా చేయండి. యాక్చువల్గా నాకు ఎస్ఐ మెయిన్స్ పోయినప్పుడే నా మిస్టేక్స్ ఏంటో నేను అర్థం చేసుకోగలిగాను. వెరీ గుడ్. అప్పుడు చేసిన తప్పు ఏంటంటే ఒక్క టెస్ట్ సిరీస్ కూడా రాయకుండా డైరెక్ట్ డిఫెన్స్లో దిగిపోయింది మెయిన్స్ ఎగ్జామ్ కోసం. సో మెయిన్స్ ఎగ్జామ్ వెళ్ళేసరికి తడబడిపోవడం, కంగారు అయిపోవడం, టైం అడ్జస్ట్ కాకపోవడం, ఫస్ట్ అలా దిగిపోయి ఎగ్జామ్ రాయడం వల్ల చాలా కంగారు పడి పోగొట్టుకున్నాను. అప్పుడు అది తర్వాత కానిస్టేబుల్ మెయిన్స్ మీద ఇంపాక్ట్ పడకుండా చూసుకోవడానికి బాగా ఆలోచిస్తే నేను చేసిన తప్పు ఏంటంటే టైం అడ్జస్ట్ అవ్వడం లేదు. తర్వాత మనకి పర్ఫెక్షన్ ఉండడం లేదు. చాలా మిస్టేక్స్, నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ మనం మెయిన్స్లో చేస్తుంటాం, మనకు తెలియదు. మళ్ళీ బయటకు వచ్చాక అనుకుంటాం, అరే తెలిసిన బిట్టే చేతులారా పోగొట్టుకున్నాం, తెలిసినవి మిస్టేక్ చేసాం, మళ్ళీ మన ఫ్రెండ్స్ మనతోనే చెప్పడం మనం చూస్తుంటాం. అప్పుడు అది అర్థం చేసుకొని శామ్ టెస్ట్ సిరీస్ తీసుకున్నాను. దాదాపు నేను ఒక 1 year ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్ 6 months తీసుకున్నాను. తర్వాత ఆన్లైన్ తీసుకున్నాను. తర్వాత ఆన్లైన్ ఇచ్చినాక ఆన్లైన్లో ప్రీవియస్ అయిపోయిన కూడా ఉంటాయి. దాదాపు నేను ఒక దగ్గర 1 yearలో 100+ టెస్ట్ సిరీస్ రాశాను. ప్రతి టెస్ట్లో కూడా నా మిస్టేక్స్ ఏంటి, నా టైమింగ్ ఎందుకు సెట్ అవ్వడం లేదు, నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను, ప్రతిదీ కూడా పిన్ పాయింటెడ్గా నా పేపర్లో రాసుకునేసి మంచిగా అన్నీ కూడా తెలుసుకొని ఇది రిపీట్ కాకూడదని ప్రతి టెస్ట్ కూడా లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్ అనే విధంగా రాసి ఫైనల్గా వచ్చేసరికి మెయిన్స్ నాకు అసలు అది గవర్నమెంట్ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తున్నామన్న ఫీలింగ్ అది అంటే ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి ఫీలింగ్ లేకుండా రాశారు. అసలు టెన్షన్ లేదు, ఫీలింగ్ లేదు, ఏం లేదు. డైలీ టెస్ట్ రాసే విధంగా వెళ్ళి రాసేసి వచ్చేసాం అంతే. అది మీరు గమనించాల్సింది ఏంటంటే మార్క్ టెస్ట్లు అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఇక్కడ తన మాటల్లో మీరు చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే నేను కూడా ఎప్పుడు అదే చెప్తూ ఉంటాను, మార్క్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్ ఎగ్జామ్ రాసేసరికి ఏంటంటే అది కూడా వన్ ఆఫ్ ది మార్క్ టెస్ట్లా మనకు అనిపించిన రోజున మనం ఫైనల్ ఎగ్జామ్ చాలా మంచి ప్రజెంటేషన్ అయితే చేస్తాము. అది మీ ద్వారా ఇంకొకసారి మా వాళ్ళకి అందరికీ కూడా క్లియర్గా అర్థమవుతుంది. వెరీ గుడ్, చాలా మంచి మాట చెప్పారు. ఎందుకంటే మార్క్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను అందుకే ప్రతి వీడియోలో కూడా మార్క్ టెస్ట్ సుమారుగా మీరు ఎన్ని మార్క్ టెస్ట్లు రాసి ఉంటారు సార్? ఆఫ్లైన్ అయితే ఫస్ట్ 6 months రాసింది సార్. అంటే ఒక 20 వీక్లీ వన్స్ లేక 24 అరౌండ్ 20 దాటి రాసాను, 22 ఇలా రాసాను. ప్రతి టెస్ట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నాకు టైం అడ్జస్ట్ కాక ఒక కాలం వదిలేసేవాడిని అర్థమెటిక్. అంటే నేను రాసేది 175 మార్క్స్కే రాసేవాడిని ప్రతి 3 hours. అంటే 180 minutesలో 175 క్వశ్చన్ అటెంప్ట్ చేయగలిగానే. అప్పుడు కూడా టైం సరిపోయేది కదా, అంటే ఈచ్ 1 minute వేసుకున్నా సరే సరిపోయేది కాదు. తర్వాత అర్థమెటిక్ వదిలేగానే, అంటే 25 bits వదిలేగానే మనం చేయలేకపోతే 200 bit ని 180 minutes ఎలా చేస్తామని తర్వాత చాలా ఆలోచించి ఇది కరెక్ట్ కాదనేసి
బాగా ప్రాక్టీస్ చేసాను. ఎక్కడ టైం పోతుందని చూసుకుంటే రీజనింగ్ మనకి తెలిసేది చాలా, ప్రతి బిట్ వచ్చేసినట్టే ఉంటది. ఒక్కొక్క బిట్ 4 to 5 minutes లేపేస్తుంది సార్. అది మనం తెలియదు, బిట్ వచ్చేస్తుంది కదా ఆన్సర్ చేస్తున్నాం కానీ అని ఫ్లో వెళ్ళిపోతుంది, దాన్ని వదలం. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ టెంప్టింగ్ గా ఉంటది, అది నాకు వచ్చు కదా, నేను ఆన్సర్ చేయగలను అనేది ఒకే బిట్ దగ్గర అలాగే టైం కిల్ అయిపోతుంది. బట్ మనకు ఆ విషయం తెలియదు సార్. అయితే 6 months వరకు నాకు ఇలా అయిపోయింది. అథమెటిక్ కాల్ అంటే 125 బిట్స్ అంటే 175 రాసినప్పుడు కూడాను నాకు ఫైనల్ 6 months కంప్లీట్ అయిపోయేప్పుడు కూడాను నాకు టైం అడ్జస్ట్ అయ్యేది కాదు. తర్వాత 4 months ఆన్లైన్ తీసుకున్నాను సార్. ఆన్లైన్ తీసుకునేటప్పుడు ఇప్పుడు నాకు అసలైన టెస్ట్ అనేది మొదలైంది. ఏం జరిగిందంటే ఇండివిజువల్ గా టైం రికార్డ్ అవుతుంది ప్రతి క్వశ్చన్ కూడా. అప్పుడు చూసుకుంటే ఒక్కొక్క రీజనింగ్ బిట్ మీద 4 to 5 minutes పోయేది. తక్కువలో తక్కువ 3.5 నిమిషాల నుండి 4 నిమిషాల మధ్యన పోయేది. అయితే పోయేది మొత్తం రీజనింగ్ మీదే. సో ఇది కరెక్ట్ కాదు, రీజనింగ్ మనం వచ్చనుకుని ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయడం మానేస్తున్నారు. ఇక్కడే తప్పు. బ్లడ్ రిలేషన్ కానీ కోడింగ్ డీకోడింగ్ కానీ చాలా టైం కిల్ అవుతుంది. సో ఇక్కడ మనం బాగా పర్ఫెక్ట్ గా స్పీడ్ గా యాక్యురసీగా చేసుకోగలిగితే ఫైనల్ లో మనకి ఈజీ అయిపోద్ది, టైం అడ్జస్ట్ అవుతుంది అనుకున్నాం సార్. దాని మీద బాగా ఫోకస్ చేయడం, ప్రాక్టీస్ చేయడం. ఇప్పుడు మీరు బోత్ ఆన్లైన్ రాశారు, ఆఫ్లైన్ రాశారు కదా సార్, మీ ఉద్దేశంలో ఆన్లైన్ టెస్ట్ సిరీస్ బాగుంటుందా, ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్ రాస్తే ఉపయోగపడిందా మీకు? సార్ యాక్చువల్ చెప్పాలంటే నేను నా జూనియర్స్ కి ఎవరికి అడిగినా, ఇప్పుడు ఫ్రెష్ గా వచ్చే వాళ్ళకి అడిగినా సరే నేను ఒకటే చెప్తాను, ఫస్ట్ ఆన్లైన్ రాయండి, టైం సరిపోదు ఎప్పుడు కూడా. తర్వాత ఫస్ట్ ఆఫ్లైన్ రాయండి, టైం ఎప్పటికీ సరిపోదు. మీరు ఆఫ్లైన్ లో పేపర్లు తిప్పుకునేటప్పటికి బబ్లింగ్ చేసుకునేటప్పుడు మీకు టైం ఎప్పటికీ కిల్ అయిపోతుంది, సరిపోదు. తర్వాత ఆన్లైన్ తీసుకోండి, అదే టెస్ట్ సిరీస్ ఆఫ్లైన్ ఆపేసి ఆన్లైన్ తీసుకొని ఆన్లైన్ లో ఎక్కడ మీరు ఎంత టైం, ఎందుకంటే మీరు ఆఫ్లైన్ లో ప్రతిసారి బిట్ సాల్వ్ చేసినప్పుడు ఎంత టైం పడుతుంది అనేది సేమ్ ఆన్లైన్ లో కూడా చేస్తారు. కాబట్టి మీకు ఆన్లైన్ లో ఈచ్ వన్ ఎంత టైం క్యాలిక్యులేట్ అవుతుంది అనేది అక్కడ తెలుస్తుంది, నోటిఫై చేస్తాడు. కాబట్టి ఒక బిట్ కి 2 నిమిషాలు పట్టిందా 3 నిమిషాలు పట్టిందా అనేది క్లియర్ గా అర్థం అవుతుంది. అది సార్ అప్పుడు ఏ సబ్జెక్ట్ లో అయితే మీరు బాగా టైం కిల్ అయిపోతుంది అనేది మీకే ఆటోమేటిక్ అవుతుంది. అప్పుడు ఆ సబ్జెక్ట్ మీద మాత్రమే మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. అది చేసేటప్పుడు నెక్స్ట్ మీకు ఈజీ అయిపోద్ది. సార్ నేను రాస్తూ నేను ఆఫ్లైన్ లో 200 బిట్ ని 3 hours కంటే ఎక్కువ, అంటే 3 hours కూడా సరిపోయేది కాదు. నేను ఆన్లైన్ లోకి వచ్చేసరికి ప్రతి ఎగ్జామ్ స్టార్టింగ్ నుండి 2 గంటల 50 నిమిషాల వరకు రాయడానికి ట్రై చేసేవాడిని సార్. కొన్ని బిట్లు అంటే 2 గంటల 50 నా డెడ్ టైం అనమాట. అంటే 10 నిమిషాలు వదిలేసేవాడిని. 10 నిమిషాలు వదిలేగా నాకు ఈ 25 బిట్స్ ఏం ఆటోమేటిక్ అలాగే ఉండిపోయేవి. మళ్ళీ ఏ పడితే పెట్టేసేవాడిని టెస్ట్ సిరీస్ లో. తర్వాత ఇవన్నీ మిస్టేక్లు తెలుసుకొని ఇది కరెక్ట్ కాదు, ఇలా అయితే మెయిన్స్ లో పోగొట్టేస్తామని తెలిసాక అప్పుడు మరి కొద్దిగా రియలైజ్ అయ్యి మిస్టేక్స్ అన్ని అధిగమించుకుని వచ్చిన తర్వాత ఒక్కొక్క ఆన్లైన్ టెస్ట్ ని నేను 1:50 నిమిషాలకే కంప్లీట్ చేసేవాడిని, ఇంక్లూడింగ్ అర్థమెటిక్ తో కలిపి. 1:50 నాకు 1:10 నిమిషాలు నేను ఖాళీ వదిలేసాను. వెరీ గుడ్, సూపర్. అంటే అది మీరు చేసిన ప్రాక్టీస్ మీద డిపెండ్ అయ్యి వల్ల 1:50 లేదా 1:55 నిమిషాలు అంటే ఓవరాల్ గా. ఎందుకంటే అంత ఈజీ టాస్క్ అయితే కాదు, 1 hour 50 minutes అంటే ఈజీ టాస్క్ ఏం కాదు. ఆ 150 minutes 1 hour 50 minutes లేదా 2 hours చేసిన ఎగ్జామ్ కూడా ప్రతిదీ 120-125 వచ్చింది నాకు. ఓకే ఓకే. ఆ తర్వాత నాకు మెయిన్స్ అసలు భయం లేకుండా. అయితే మీరు ఇప్పుడు ప్రతిసారి చెప్పారు కదా 175కి రాశానని చెప్తున్నారు కదా సార్, అంటే మీరు ఫైనల్ ఎగ్జామ్ లో కూడా అర్థమెటిక్ మొదలేదా? ఫైనల్ ఎగ్జామ్ కి వెళ్ళేసరికి అర్థమెటిక్ తో పాటు మొత్తం 200 బిట్ అటెంప్ట్ చేశాను. స్టార్టింగ్ లో రాశాను సరిపోక. అంటే ఏమన్నారు అంటే ఎగ్జామ్ మార్చి మొదటి వీక్ లో ఉండేది, మార్చి రెండో వీక్ లో ఉండేది, అలా చెప్పడం సరిపోదు అనేసి అప్పటికప్పుడు అది వదిలేసి మిగిలిన కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేస్తాను. ఆ మార్చి నుండి అది జూన్ 1కి తర్వాత ఇంకా కేసులు పొడిగించుకొని ఎప్పటికి వెళ్తుందో తెలియదు, అథమెటిక్ వదిలేయడం కరెక్ట్ కాదు అనుకుని అన్ని క్లియర్ చేసుకుని చెక్ చేసుకుంటే అప్పుడు 1 hour 15 minutes నుండి 55 minutes 2 hours లోపే ప్రతిది కూడా రాసుకున్నాక అప్పుడు నా స్కోర్ 125 130 వరకు వెళ్ళేది. అది నాకు బాగా హెల్ప్ అయింది సార్. ఫైనల్ ఎగ్జామ్కి వచ్చేసరికి ఏంటంటే నాకు అసలు ఒక టెస్ట్ రాస్తున్నట్టు కూడా అనిపించలేదు. చాలా మందిని చూస్తే చాలా మంది ప్రెజర్ హ్యాండిల్ చేయలేక మెడిటేషన్ చేయడం, వాటర్ తాగడం, లేకపోతే చాలా ప్రెజర్ తీసుకుంటారు. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యాము అంటే ఎంత ప్రెజర్ ఉంటుందో, మన చుట్టుపక్కల వాళ్ళ ఏం అడుగుతారో వాళ్ళు అడిగిన దానికి సమాధానం ఏం చెప్పాలి, ఇలాంటి ప్రశ్నలు చాలా మనం వెంటాడుతూ ఉంటాయి. రైట్. తర్వాత ఇప్పుడు ఎలాగ అర్థమెటిక్ రీజనింగ్ ఇవన్నీ చదివారు కాబట్టి అంటే నలుగురికి ఉపయోగపడే విధంగా
మీరు అర్థమెటిక్కి ఏమైనా పుస్తకాలు కానీ రీజనింగ్ కానీ ఏమైనా మీరు పుస్తకాలు ప్రత్యేకించి ఏమైనా ప్రిపేర్ అయ్యారా? మీ దగ్గర ఏమైనా మీరు చదువుకున్న పుస్తకాలు కానీ లేదా ఇవి చదివితే మీకు ఉపయోగపడతాయని కానీ సబ్జెక్ట్ వైజ్ ఏమైనా మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. సో చాలా ఇన్స్టిట్యూట్లు ఏం చెప్తారంటే ఒక అబ్బాయికి జాబ్ వచ్చినాక ఆ అబ్బాయితో ఒక ఇంటర్వ్యూ ఇప్పిస్తారు అందరి మధ్యలో. వాళ్ళు ఏం చెప్తారంటే కేవలం ఇన్స్టిట్యూట్ బుక్స్ మాత్రమే చదివాను, ఇదే 100 సార్లు చదివాను దీనివల్ల ఇంకేది చదవక్కర్లేదు అని చెప్తుంటారు. అది ఎప్పుడు కూడా వాస్తవం కాదు సార్. రియాలిటీకి వచ్చేసరికి అవి చదివితే ఎస్ఐ చదివినాడు కానిస్టేబుల్ కూడా రాదు. నిజం సార్. మీరు స్టాండర్డ్ బుక్స్ తీసుకోవాలి ఎప్పుడు కూడాను. ఏదైనా పెద్ద బుక్ చదవాలి, ఒక గ్రూప్ లెవెల్ బుక్ చదివితేనే ఈ రోజులో ఉన్న కాంపిటీషన్ కి మీరు ఈ కానిస్టేబుల్ అయినా ఎస్ఐ అయినా కొట్టాలంటే గ్రూప్ లెవెల్ లో చదవాలి. గ్రూప్స్ లెవెల్లో అంతే సార్. ఇన్స్టిట్యూట్ బుక్స్ లో మామూలుగా సగం హెడ్ లైన్ లా ఉంటాయి, అవి చదివితే ఏ రోజుకి అవ్వదు సార్. అప్పుడులా బిట్ వైజ్ కాదు. ఇప్పుడు అప్లికేషన్ ఒక క్వశ్చన్ లో ఇంకో 4-5 క్వశ్చన్ ఆన్సర్ తెలిస్తే గానీ ఒక క్వశ్చన్ ఆన్సర్ చేసే పరిస్థితి లేదు. అలా ఇస్తున్నారు కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీ ప్రిపరేషన్ అనేది పై లెవెల్లో పెట్టుకోవాలి. సాధారణంగా మామూలు చదివితే మాత్రం ఎప్పటికీ మీరు సాధించలేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. నిజమే, అది మాత్రం మీరు చెప్పేది 100% నిజమే. తర్వాత మీరు అర్థమెటిక్ రీజనింగ్ ఎలా ప్రాక్టీస్ చేశారు? అంటే యాక్చువల్గా ఏమైనా బుక్స్ లేదా మీ ప్రిపరేషన్ ప్రాక్టీస్ కానీ? సార్ యాక్చువల్ చెప్పాలంటే నేను రాసే టెస్ట్ సిరీస్లో అర్థమెటిక్ హార్డ్ ఇచ్చేవాడు. నాకు టైం సరిపోక నేను ఎప్పుడు అది ఆ కాలం ముట్టుకోలేదు కాబట్టి అర్థమెటిక్ ఆల్రెడీ నేను అర్థమెటిక్ ఇన్స్టిట్యూట్ నోట్స్ కానీ తర్వాత నరేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్ అని ఉంటాయి, అవి బేసిక్ నుండి చాలా బాగా చెప్తారు. మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే అది మాత్రమే సజెస్ట్ చేస్తాను. అది బాగా ప్రాక్టీస్ చేసి నేను వదిలేసాను. అలాగే నాకు అర్థమెటిక్ రాదని కాదు, కానీ ఫైనల్కి వచ్చేసరికి మరొకసారి 1-2 సార్లు కంటే ఎక్కువ సార్లు చేయలేదు. రీజనింగ్ తర్వాత కరెంట్ అఫైర్స్ బాగా నేను ఫోకస్ చేసింది ఈ జనవరి నుండి ఫైనల్ మెయిన్స్ జూన్ 1 అయితే ఈ 6 months లో నేను ఎక్కువ పట్టుకుని ఉండేది కరెంట్ అఫైర్స్ తర్వాత జనరల్ సైన్స్ విషయానికి వచ్చేసరికి స్టేట్ లెవెల్ చాలా హార్డ్ ఇస్తారు సార్. మాక్సిమం ఇచ్చినవన్నీ ఫిజిక్స్ లో ఒక 8 క్వశ్చన్స్ ఇచ్చారంటే మొత్తం ప్రాబ్లమేటిక్, కెమిస్ట్రీ ఇచ్చారంటే మొత్తం ఆర్గానిక్ కాంపోనెంట్స్ ఇస్తారు. సో మీరు ఎప్పుడు కూడాను పైన బుక్స్ చదివేసి అలా అంటే కుదరదు. మీ టెస్ట్ సిరీస్ రాయాలి, మీరు మీ స్టాండర్డ్ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్, అది ఫిజిక్స్ కూడా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. అలా చేసినాకే మీరు ఇదవుతారు, మంచిగా ముందుకు వెళ్ళగలుగుతారు. జనరల్ సైన్స్ లో చెప్తున్నాను. మిగతా అందరూ చదువుతారు కాబట్టి జనరల్ సైన్స్ మాక్సిమం ఎవరు తక్కువ చదువుతారు స్టేట్ సిలబస్ లో. సార్ నేను టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత నాకు జనరల్ సైన్స్ లోనే నాకు మ్యాథ్స్ చేయడం వల్ల నాకు పనికి వచ్చింది. వెరీ గుడ్, వెరీ గుడ్, రైట్. చాలా మంచి విషయాలు అయితే చెప్పారు. వెరీ గుడ్. ఇంకా నెక్స్ట్ ఈ కానిస్టేబుల్ వచ్చింది కాబట్టి చాలా సంతోషం. తర్వాత నెక్స్ట్ ఇంకా మీకు గోల్ ఏంటి? నెక్స్ట్ ఇంకా ఇందులో హ్యాపీగా సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారా లేదా ఇంకా ఫర్దర్గా ఏమైనా మీ గోల్స్ ఏమైనా ఉన్నాయా? సార్ అది ఖచ్చితంగా ఎప్పటికైనా సీరియస్ అయిన టార్గెట్స్. వెరీ గుడ్, వెరీ గుడ్, మంచిదే, చాలా సంతోషం. కాకపోతే ఏంటంటే లాస్ట్ టైం రాశాను కానీ అంత అవగాహన లేదు. ఒక టెస్ట్ రాయకపోవడం కూడా చాలా పెద్ద మిస్టేక్. అది ఎలా డైరెక్ట్ గా కాంపిటేటివ్ లో వచ్చే వాళ్ళు ఎవరు కూడాను ఒక టెస్ట్ సిరీస్ కూడా తీసుకోకుండా రాయకుండా ఎలా డైరెక్ట్ గా దిగిపోయి డిఫెన్స్ ఆడేస్తామంటే అది ఫస్ట్ బాల్ అవుట్ అయిపోతుంది. మార్క్ టెస్ట్ మాత్రం వీలైనంత ఎక్కువ రాయాలి. ఇప్పుడు తన సక్సెస్ లో ప్రైమరీ పార్ట్ ఏంటంటే మార్క్ టెస్ట్. ఈ వీడియోలో మీరు చూస్తే మీకు అర్థమై ఉండదు ఇప్పటికీ. తను సక్సెస్ లో మార్క్ టెస్ట్లు అనేవి చాలా ఉపయోగపడి, తనే కాదండి ఎవరైనా సరే మీకు టాప్ మార్క్ తెచ్చుకున్నటువంటి ఏ క్యాండిడేట్నైనా, జాబ్ వచ్చినటువంటి ఏ క్యాండిడేట్ అడిగినా సక్సెస్లో ఫస్ట్ పార్ట్ మాత్రం మార్క్ టెస్ట్లే, రైట్? సరే, మార్క్ టెస్ట్ అంటే మీరు మార్క్ టెస్ట్ రాస్తూ దాని ఎక్స్ప్లెనేషన్ వినాలి. తర్వాత మీ నోట్స్ సొంతగా ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ఏ బిట్లు అయితే చేయలేకపోతున్నారో అవి ఒక దగ్గర ఫిల్టర్ చేసుకోవాలి. నేనైతే అలాగే చేశాను సార్. ప్రతి ఎగ్జామ్ లో ఏవైతే నేను చేయలేకపోతున్నానో అంటే కొన్ని కాలమ్స్ లైక్ జనరల్ సైన్స్ తీసుకుందాం, అందులో ఫిజిక్స్ ప్రాబ్లం చేయలేకపోతున్నాం, కెమిస్ట్రీ చేయలేకపోతున్నాం, బయాలజీ చేయలేకపోతున్నాం. ఎందుకు చేయలేకపోతున్నాం అంటే అన్ని మొత్తం బయట తీసుకుని ఒక పక్క రాసుకుంటే లాస్ట్ నాకు షార్ట్ నోట్స్ లాగా ఒక నోట్స్ తయారైంది. దాన్ని నేను మరి ఇంకే బుక్స్ చదువుకోలేదు, అకాడమిక్ బుక్స్ కానీ ఇంకే చదవలేదు. డైరెక్ట్ గా అవే మళ్ళీ చదువుకుంటే నాకు అవే రిపీట్ అయ్యాయి సార్. అది పనికొచ్చింది. తర్వాత మీరు టెస్ట్ రాసాము
అందరితో ఎప్పుడో మార్క్స్ వస్తాయి అనేసి దాన్ని వదిలేస్తే మాత్రం మీకు ఎటువంటి యూజ్ ఉండదు. టెస్ట్ రాసిన తర్వాత ఖచ్చితంగా అది రివ్యూ చేసుకోవాలి. టెస్ట్ రాసిన తర్వాత ప్రతి బిట్ ని కూడాను మీరు చెక్ చేయాలి. 200 బిట్ ని చెక్ చేయడానికి ఎలా అవుతుంది, హాఫ్ అన్ అవర్ నుండి 1 అవర్ పడుతుంది. అయినా పర్వాలేదు, ఎక్కువే పడుతుంది. తక్కువ హాఫ్ అన్ అవర్ 1 అవర్ పడుతుంది అనుకున్నాను. అయినప్పుడు కూడాను ఎందుకంటే చెప్తున్నది, మీరు ఒక బిట్టు ఒక టైప్ గా ఆలోచించి పెడతారు, అది కరెక్ట్ అయితే లైట్ తీసుకుంటారు. కానీ అదే మీరు బాగా ఆలోచించి పెట్టిన బిట్ ఒకవేళ తప్పు అయితే మీకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అది. ఎందుకంటే ఇంకా మిగతా 3 ఆప్షన్ల మీద కూడా మనం ఎక్సర్సైజ్ చేయాలి. సార్ తర్వాత మీరు ఎక్స్ప్లెయిన్ అయ్యేటప్పుడు మీకు మరికొద్దిగా స్టోర్ అవుతుంది. నెంబర్ ఆఫ్ టెస్ట్ రాసేటప్పుడు, నెంబర్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వినేటప్పుడు ఆటోమేటిక్ గా మీరే ఒక టీచర్ లాగా తయారైపోతారు ఆటోమేటిక్. వెరీ గుడ్. అంతే, అదే సార్, అదే నాకు బాగా హెల్ప్ అయినాయి మార్క్ టెస్ట్ విషయాలు. వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్, థ్యాంక్ యూ వెంకటరమణ. నెక్స్ట్ టైం నేను కలిసేటప్పుడు ఖచ్చితంగా నువ్వు సబ్ ఇన్స్పెక్టర్ అయ్యి మళ్ళీ వీడియో చేయాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.